వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు దోసకాయతో ఒక ఫ్లవర్ చేస్తున్నాను. దోసకాయ, క్యారెట్ అలాగే కీరా కాంబినేషన్లో. సో మెయిన్గా మనం దోసకాయ తీసుకుంటున్నాం. ఓకే, సో కొద్దిగా దీన్ని పెటల్స్ లాగా ఇలా కట్ చేసేసుకుంటున్నాం. ఓకే, సో మధ్యలో ఉన్న ఆ సీడ్ పార్ట్ అంతా కూడా మనం తీసేసేయాలి. బయటికి మనకు ఎక్కువ కనపడకుండా తీసేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని మనం జుక్నీలో కానీ లేకపోతే పెద్ద సైజు కీరాలో కూడా తయారు చేసుకోవచ్చు, సేమ్ ఫ్లవర్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దీనికి ఇలా వి షేప్లో కట్ చేస్తున్నాం. సో ఒక పెటల్ షేప్ అనేది ఇస్తున్నాం. సైజ్ పెద్దగా ఉంటే మనకి ఇంకో పెటల్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఇక్కడ 6 వచ్చాయి. ఇంకొంచెం పెద్దగా ఉంటే 8 పెటల్స్ కూడా తీసుకోవచ్చు మనం. ఓకే, సో ఇక్కడ గ్రూవర్తో సో ఇక్కడ ఇలా ఓపెన్ చేస్తున్నాం. దీన్ని మనం వాటర్లో వేస్తే బయట వైపు ఓపెన్ అయిపోతుంది, స్టిఫ్గా అయిపోయి. ఓకే, అలాగే లోపల కూడా లుక్ బాగా కనపడడానికి ఇన్నర్ సైడ్ కూడా ఇలా జస్ట్ అలా లైన్ వేస్తున్నాం సెంటర్లోంచి. ఓకే, సో వాటర్లో వేస్తే ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ కూడా కొంచెం ఇలా స్టిఫ్గా అయిపోయి ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ క్యారెట్. దీని మధ్యలో మొత్తం మనం ఇలా లైన్స్ వేస్తున్నాం. సో ఫ్లవర్ మధ్యలో కొంచెం ఆ పుప్పొడి ఏరియా ఉంటుంది కదా, ఇలా చెక్స్ లా వస్తుంది అన్నమాట. ఇలా స్ట్రైట్గా అలాగే మళ్ళీ అడ్డంగా లైన్స్ వేసుకుంటే మనకు ఆ లుక్ అనేది వస్తుంది, న్యాచురల్గా కనిపిస్తుంది. కొంచెం ఓపికతో చేసుకుంటే సింపుల్ కార్వింగ్స్తోనే ప్లేట్ని అందంగా మనం ముస్తాబ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఇక్కడ వరకు ఇలా కట్ చేసేసి ఇక్కడ మధ్యలో పెట్టేస్తున్నాం. ఓకే,
సో వాటర్లో వేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది ఈ సైడ్వి, అప్పుడు ఆ లుక్ అనేది కూడా ఇంకొంచెం బాగా వస్తుంది అనమాట. అందుకే కంపల్సరీ వాటర్ చేసుకునేటప్పుడు ఒక చిన్న బౌల్లో లేదా ఒక బకెట్లో, అంటే మనం తయారు చేసే కార్వింగ్ మునిగేట్టుగా ఉండేట్టు చేసుకోవాలి. సో ఇలా సెంటర్లో వస్తుంది. వీటి సైడ్లో ఇంకొంచెం మనం లుక్ పెంచుకోవడానికి కీరాతో సెంటర్లో ఇలా ఫ్లవర్ పెట్టేసి మనం మన ఫుడ్ని ఇంకొంచెం బ్యూటిఫుల్గా తయారు చేసుకుంటాం. చూసారు కదా కార్వింగ్, చాలా సింపుల్. దోసకాయ తర్వాత ఒక క్యారెట్ ఒక కీరా ఉంటే సరిపోతుంది.